హాయ్ అండి, వెల్కమ్ టు VR1. ఈరోజు అయితే మీకు కొండ మీద ఉన్న నాగుల బావి లేదా నాగుల తీర్థాన్ని అయితే మీకు చూపించబోతున్నాను. ఈ తీర్థం అయితే వరాహస్వామి గెస్ట్ హౌస్కి అతి సమీపంలో అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరైతే ఈ తీర్థాన్ని దర్శించుకొనవచ్చు. నాగులకు సంబంధించిన కొండ మీద 2 తీర్థాలు అయితే ఉంటాయి. ఒకటి శేషతీర్థము, రెండోది నాగుల తీర్థము. ఈ శేషతీర్థం అయితే చాలా కష్టమైన ప్రయాణము. ఈ నాగుల తీర్థం అయితే ప్రతి ఒక్కరూ దర్శించుకొనవచ్చును. నాగదోషం ఉన్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చి ఈ తీర్థాన్ని స్వీకరించినట్లయితే ఆ దోషం అయితే పోతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకము. ఇక్కడైతే లోకల్ వాళ్ళు వచ్చి ఇక్కడ అయితే పూజలు చేస్తూ ఉంటారు. కానీ తిరుమల యాత్రకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ తీర్థాన్ని అయితే దర్శించుకొనవచ్చును. అంత కష్టమైన పనేమీ కాదు. ఇదేనండి నాగుల తీర్థము. ఇక్కడైతే చాలా నిర్మానుషంగా ఉంటుంది. జనసందోహం అయితే చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడైతే మునులు తపస్సు చేశారని మనకు ఒక నానుడి ఉందండి. ఇక్కడైతే మనము నాగుల వారి శిలలు అంతా చూడవచ్చండి. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి. తిరుమలలో ఉన్న ప్రతి తీర్థానికి ఒక విశిష్టత అయితే ఉంటుందండి. తిరుమలకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ తీర్థాన్ని దర్శించుకొని తమకున్న నాగదోషాలను అయితే తొలగించుకొనవచ్చును. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ చేయడానికి